సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ మధ్య 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పుల సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. సో దీనికి మారుతున్న జీవనశైలి ఒకటే కారణమా, లేకపోతే ఆహారంలో మార్పులు కారణంగా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మనం ఎన్నో వీడియోస్ చేసాము, మోకాళ్ళ నొప్పులకి సంబంధించింది కావచ్చు, మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి కావచ్చు. బట్ ఈరోజు ఎర్లీ ఏజెస్లోనే రావడానికి అనే అంశం గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. అందరికీ సిట్టింగ్స్ జాబ్స్ ఎక్కువయ్యాయి అండ్ కొంచెం కూడా నడవలేని పరిస్థితి అయింది. సో 30 ఇయర్స్లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటంటారు? ఇవే అంటారా, ఇంకేమైనా ఉన్నాయా? కొంచెం కూడా నడవడానికి రావట్లేదు అని అన్నారు కదా, దాంతో నాకు ఒకటి మన కేసు గుర్తొచ్చింది. ఏం కేసు అంటే, సూరత్, మీరు సిటీ విన్నారా? ఒక పెద్ద డైమండ్ మర్చెంట్ ఉండే సూరత్ లో. సో వాళ్ళ డాటర్ కి షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆమె ఏజ్ 20 years ఉండే. మీరన్నా ఇప్పుడు 30 అన్నారు, 20 years ఉండే. టోటలీ క్రిపుల్డ్ అన్నమాట. ఇంట్లో మొత్తం వీల్ చైర్ మీదనే. సో వాళ్లకు మన రెఫరెన్స్ ఎవరు ఇస్తే వాళ్ళంతా దూరం నుంచి ట్రీట్మెంట్ గురించి వచ్చారనమాట. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆ పేషెంట్ కి పర్మనెంట్ గా తగ్గింది. కానీ ఎందుకు వచ్చింది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఆ అమ్మాయికి మనం ఎప్పుడు ఏం డిస్కస్ చేస్తాం హోమియోపతిలో, మేము మైండ్ సిమ్టమ్స్ ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అనేసి. ఆ అమ్మాయికి స్కూల్లో ఉన్నప్పటి వరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకుండే. కానీ స్కూల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి 9th క్లాస్లో 10th క్లాస్లో. ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే మొలెస్టేషన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. అయితే ఆమె వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పలేకపోయింది. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది చాలా రోజులు నడిచింది. వాళ్ళ రిలేటివే ఎవరో చేశారనమాట. సో అట్లా లోపల పెట్టుకొని చాలా బాధపడి ఎవరికి చెప్పుకోలేక లాస్ట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయింది అనమాట పేషెంట్కి. సో ఆ అమ్మాయి కేస్ టేకింగ్ తీసుకున్నాక మొత్తం స్టడీ చేసి మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినందుకు ఆమెకి పూర్తిగా షీఈ్ నౌ ఏబుల్ టు వాక్ విదౌట్ వీల్ చైర్. షీఈ్ నౌ గోయింగ్ టు నార్మల్ కాలేజ్. అండ్ చాలా స్ట్రగుల్ చేసింది ఆ అమ్మాయి కూడా. అండ్ ఏముందంటే, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీనికి రావడానికి కారణాలు జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. స్ట్రెస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. బట్ ఇంకా వేరే ఫ్యాక్టర్స్ మీరు అడిగేటట్టు 30 ఏళ్ళకి నొప్పులు రావడానికి కారణాలు అంటే, ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఎంత పెరిగిపోతుంది జనాలకు, దానివల్ల వస్తున్నాయి. ప్లస్ మనం తినే ఆహారం కూడా ఇట్ ఈస్ టోటలీ పొల్యూటెడ్. మొత్తం పెస్టిసైడ్లే ఉంటున్నాయి. ఇప్పుడు మన జనాభా సంఖ్య ఎంత ఎక్కువ ఉందంటే, హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మనకు ఫుడ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉండాలి. దానికోసం మనం ఏం చేసినాం, హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ వాడడం స్టార్ట్ చేసినాం, ఎక్కువ రావాలనేసి మనకు ఫుడ్. దాంతో పాటు పెస్టిసైడ్లు ఇంకా ఫర్టిలైజర్లు వాడడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఆ సీడ్స్ వీక్ ఉంటాయి, ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది క్రాప్. సో వీటి వల్ల దాంట్లో మనం ఇండైరెక్ట్ గా దీని బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఫుడ్ ఎంత కావాలి మనం ఓకే మనకు వస్తుంది, కానీ ఆ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఫుడ్ లోపల వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఫుడ్ తింటారు, అప్పుడు ఏం చేస్తారు, యాపిల్ తింటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని వాష్ చేసి తినేస్తారు. కానీ పైన ఉన్న పెస్టిసైడ్ మీరు ఏమనుకుంటారు, వెళ్ళిపోయింది అనేది. కానీ పెస్టిసైడ్ దాని సెల్స్ లోపల కూడా ఉంది. సో అట్లా మీ బాడీ లోపల కూడా పోతుంది. అండ్ అది డ్యామేజ్ చేస్తుంది మీ ఆర్గన్స్ని కానీ, బోన్స్ని కానీ, జాయింట్స్ని కానీ. అండ్ దీనివల్ల విటమిన్ B12 సరిగా అబ్జార్బ్ అవ్వదు, విటమిన్ డి సరిగా అబ్జార్బ్ అవ్వదు. అందరు ఏమనుకుంటారు, సరే ఇప్పుడు డి తక్కువ ఉంది, మనం సప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. B12 తక్కువ ఉంది, మనం సప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. బట్ ఇది మీరు సప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు వరకు ఓకే ఉంటుంది, కానీ న్యాచురల్ ఫుడ్ నుంచి అబ్జార్బ్ అవ్వట్లేదు కదా. సో అది ఒక రీజన్. అండ్ ఇంకో రీజన్ ఏముందంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు డైలీ వాళ్ళ జాబ్స్కి వాకింగ్ పోతున్నారు మీరు చెప్పండి. ఇంతకుముందు అందరు పొలాలకు పోతుండే, వాకింగ్ వెళ్ళిపోతుండే, పొలాల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే. ఇప్పుడు లిఫ్ట్ వాడడం, కార్ వాడడం, మళ్ళీ ఆఫీస్కి రీచ్ అయినాక కూడా మళ్ళీ లిఫ్ట్ వాడడం. సో ఫిజికల్ యాక్టివిటీనే లేదు, కూర్చొనే పని చేయడం. సో ఫిజికల్ యాక్టివిటీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మీరు జాయింట్ పెయిన్సే కాదు,
90% ఏవైతే రోగాలు ఇప్పుడు వస్తున్నాయి కదా అవన్నీ మీరు అవాయిడ్ చేయవచ్చు. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే సార్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి అంటే ప్రతిసారి మన వీడియోస్లో కొన్ని గృహ చిట్కాల ద్వారా మనం కొన్ని చెప్తూ ఉంటాం మన వ్యూవర్స్కి. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్పెషల్లీ మోకాలు నొప్పుల వాళ్ళకి? మోకాలు నొప్పుల వాళ్ళకి ఒక మ్యాజికల్ రెమెడీ అండ్ ఆల్సో వెరీ టేస్టీ రెమెడీ. మీరు ఇప్పుడు అల్లంవి కొమ్మలు ఉంటాయి తెలుసా మీకు? అలానే పసుపు కొమ్మలు కూడా దొరుకుతున్నాయి మనకు ఇప్పుడు. ఇంతకు ముందు కొంచెం రేర్ ఉండే, కానీ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. జనాలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పసుపు మీరు డైరెక్ట్ సూపర్ మార్కెట్లో తీసుకున్న, ఎంత పెద్ద బ్రాండెడ్ దుకాణంలో తీసుకున్నా అది అడల్టరేటెడ్ వస్తుంది. సో వీళ్ళు ఇది డ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకుంటున్నారు. సో ఆ పసుపు కొమ్మలతోటి మీరు పసుపు రెడీ చేయించుకోండి సపరేట్గా. అది కాకుండా దీన్ని మీరు కర్రీ కూడా చేసుకోవచ్చు. ఓకే. మీరు ఏ వంట ఛానల్లో చూసినా మీకు చాలా మంది చూపిస్తారు పసుపు కొమ్మలతోటి ఎలా కర్రీ చేసుకోవాలనేసి. దీంట్లో ఆవు నెయ్యితోటి చేసుకోండి మీరు. అండ్ ఇది వీక్లీ ఒకసారన్నా తీసుకోండి. ఎందుకు తీసుకోండి? దీంతో మోకాలు నొప్పులు తగ్గుతాయి. పసుపులో ఉన్నంత మెడిసినల్ ప్రాపర్టీస్ దేంట్లో ఉండవు. సో ఇది రెగ్యులర్గా మీరు వాడండి. మీరు చేసుకునే వంటల్లో కూడా మీరు స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్న పసుపు వాడండి. అంటే పసుపు కొమ్ములతోటి పొడి చేసుకొని వాడమంటారు. ఓకే. దాని కర్రీ ఏంటి? కర్రీ ఎలా? కర్రీస్లో వేసుకుంటూ ఉంటాం. కర్రీస్లో వేసుకుంటారు, కానీ పసుపు కొమ్మలతోటి ఒక కర్రీ తయారవుతుంది. ఆ కర్రీ మీరు చేసుకోండి. ఆ కర్రీ ఎలా చేసుకోవాలంటే మీరు ఆ కొమ్మల్ని వాడుకొని ఏ బీన్స్ ఎట్లా చేసుకుంటారు, క్యారెట్ ఎట్లా చేసుకుంటారు, అలానే ఆ పసుపు కొమ్మలతోటి కర్రీ కూడా చేసుకోవచ్చు మీరు. దాంట్లో మీరు ఆవు నెయ్యి యాడ్ చేసి చేసుకోండి. అస్సలు మీరు నూనె వాడకండి. నార్మల్లీ ఇప్పుడు మనం క్యారెట్ ఎలా కుక్ చేస్తాం మేడం, కొంచెం బగారా చేసి దాంట్లో మీరు కర్రీ యాడ్ చేసి అన్ని మీ మసాలాలు యాడ్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ పెడతారు కదా, సేమ్ అలా పసుపు కొమ్మలతోటి చేయండి. లేదు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే చాలా రెసిపీస్ ఉంటాయి యూట్యూబ్లో, మీరు అది ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే సో అయితే మీరు ఏమంటారంటే ఎక్కువగా ఈ పసుపు అనేది వాడమంటారు. ఎక్కువ పసుపు వాడండి, చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ నొప్పులకే కాదు, మీకు షుగర్లో కూడా బెనిఫిషియల్ ఉంటుంది. కాన్స్టిపేషన్ పేషెంట్స్కి అయితే ఇది ఒక ఇట్ ఈస్ లైక్ అమృతం అన్నమాట. సో అంత బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మోకాలు నొప్పులకు సంబంధించింది అయితే చెప్పారు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ని సార్, వీళ్ళు తినకూడని ఐటమ్స్ ఏంటి, ఫుడ్స్ పలానవి తినకూడదు అంటూ ఉంటాం కాబట్టి, సో ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? వీళ్ళు వెయిట్ గెయినింగ్ ఫుడ్స్ ఫస్ట్ వీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వెయిట్ గెయిన్ అవుతే మోకాల మీద బరువు అనేది కూడా పెరుగుతుంది. సో వెయిట్ గెయిన్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి మీరు ఒకసారి ఆలోచించండి. పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ వైట్ ఏదైతే వస్తువు ఉంటుంది దాంతో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అవాయిడ్ చేయండి. మైదా పిండి ఒకటి, రైస్ ఫ్లార్ ఒకటి, మళ్ళీ బ్రెడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయండి. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ, మీ జాయింట్స్ని రెగ్యులర్గా వాడుకోవాలి. మీరు అసలు జాయింట్లను వాడకపోతే అవి జామ్ అయిపోతాయి ఇన్ సింపుల్ లాంగ్వేజ్. సో రెగ్యులర్లీ మీ జాయింట్స్ని వాడుకోండి. మీ జాయింట్స్ని వాడుకోవడం వల్ల మజిల్ స్ట్రాంగ్ అవుతాయి, లిగమెంట్ స్ట్రాంగ్ అవుతాయి, దాంతోపాటు జాయింట్ కూడా స్ట్రెంథన్ అవుతుంది అనమాట. అండ్ మీరు చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచి జాగింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. మీరు చాలా రోజుల నుంచి వాకింగే చేస్తలేరు. సడన్గా మీరు జాగింగ్ చేస్తే ఏమవుతుంది, మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఫస్ట్ మీ మోకాల్ని డెవలప్ చేయండి, వాకింగ్ని హ్యాండిల్ చేసుకునేటట్టు. దాని తర్వాత మీరు జాగింగ్ చేయండి. బికాజ్ మీరు వాకింగ్ చేసినప్పుడు ఎంత వెయిట్ అయితే సడన్గా పడుతుంది మీకు మోకాల మీద, మీరు జాగింగ్ చేస్తే దానికన్నా 8 times ఎక్కువ వెయిట్ మీ మోకాల మీద పడుతుంది. అందుకే మీరు జాగింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఒక 2-3 months వాకింగ్ చేయండి, దాని తర్వాత బ్రిస్క్ వాక్ చేయండి, దాని తర్వాత మీరు జాగింగ్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా సింపుల్గా అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అండ్ మంచి సింపుల్గా దొరికే మన కర్క్యూమిన్ గురించి వివరించారు. అదే టర్మరిక్ని పసుపు కొమ్ములు ఎలా వాడుకోవాలి ఏంటి అని చాలా డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.